టాలీవుడ్ స్టార్ హీరోగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తర్వాత రాజకీయాలపై ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కొంతకాలం పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి ప్రజాసేవ చేయాలి అనే సంకల్పంతో జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసిందే. అయినా ఆయన అసలు పేరు ఏంటి, ఆ పేరు ఎలా పవన్ కళ్యాణ్ గా మారింది అనే విషయంపై తాజాగా ఆయన స్వయంగా స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నా అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని వెల్లడించారు. అయితే తన స్కూల్ సర్టిఫికెట్ లో శ్రీ అనే పదం తొలగిపోయి కేవలం కళ్యాణ్ కుమార్ గా మిగిలిపోయిందని ఆయన వివరించారు. ఆ తర్వాత తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు గారు తన పేరు ముందు పవన్ అని చేర్చారని, అలా తన పేరు పవన్ కళ్యాణ్ గా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ గురించి ఈ చిన్న విశేషం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ పాలనా యంత్రాంగంలో చురుకైన పాత్ర పోషించడంలోనూ ఆయన ఇప్పుడు తనదైన ముద్ర వేస్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి నుండి ఉన్నత స్థానానికి ఎదిగిన ఈ ప్రయాణం ఎంతో మంది యువతకు నిలకడగా ఉంటే విజయం దక్కుతుంది అనే సందేశాన్నిస్తోంది.